జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో మనము సీతమ్మతో కలిసిన తర్వాత హనుమంతుడు రిటర్న్ ఇంకా లంక మొత్తం పరిశీలించడానికి వెళ్ళాడు అని చెప్పారు కదా, దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. సీతమ్మతో భేటీ అనంతరము ఇంకా హనుమంతుడు లంకను పరిశీలించాలనేసి వెళ్తాడనమాట. అక్కడ అసలు రాక్షసుల బలగాన్ని గమనిస్తాడు. అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది సైనికుల శక్తి ఎంత ఉందో అవంతా అంచనా వేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఒక చిన్న పని చేద్దాం అనుకుంటాడు, వీళ్ళకి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలి అన్నట్లు. ఇంకా అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేయడం మొదలు పెట్టేస్తాడు. అప్పుడు రాక్షస సైనికులందరూ వచ్చి ఇంకా అడ్డుకునేందుకు హనుమంతుడిని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని కూడా హనుమంతుడు చెల్లా చెదురు చేసేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ శబ్దాలన్నీ ఇంకా ఫైనల్గా మన రావణుడికి వినిపిస్తుంది. ఆయన చెవులో పడగానే ఎవడు ఈ పని చేస్తున్నాడు అసలు, అది ఈ దైత్య గుహలో అసలు ఎవడు కలత కలిగిస్తున్నాడు అన్నట్లు ఫుల్ అరుస్తాడు. ఇంకా అప్పుడే హనుమంతుని పట్టుకొని రావణ ముందుకు తీసుకొస్తారు రాక్షసులంతా. రావణుడు ఇంకా కోపంతో అసలు ఇలా అరుస్తాడు, నీవెవరు అసలు నా రాజధానిలో కలత ఎందుకు కలిగిస్తున్నావు అనేసి. ఇంకా హనుమంతుడు నవ్వుతూ ఇలా అంటాడు, నేను రాముని దూతను, నీ పాపాలకు శిక్ష పడే రోజు వచ్చేసింది, దగ్గరగా ఉంది అనేసి. ఇంకా రావణుడు అసలు ఆ సమాధానం వినగానే ఫుల్ కోప్పడిపోయి అసలు ఇతన్ని అసలు తక్షణమే అసలు శిక్షించండి, ఇతను అసలు తోకని ఫస్ట్ నిప్పంటించండి అనేసి అంటాడు. అలా హనుమంతుడు తోకకు నిప్పంటించేస్తారు. కానీ అదే నిప్పును హనుమంతుడు అసలు ఆయుధంలాగా చేసుకునేసి ఇంకా ఫుల్ ఎగిరి లంకంతా అసలు తగలబెట్టేస్తాడు అనమాట. వీధి వీధికి తిరుగుతూ అంతా కాల్చేస్తాడు లంకనంతా. అసలు రాక్షసులందరూ అసలు భయపడిపోతారు. ఇంకా అలా లంక మొత్తం అగ్నిగుండంలో మారిపోతుంది. ఇంకా రావణాసుడు గర్వాన్ని ఎలా అయినా అసలు తగ్గించాలని అలా నిప్పుతో కాల్చేస్తాడు మన రామదూతుడు హనుమంతుడు. తర్వాత ఇంకా అలా అయ్యాక మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు సీతమ్మ రాముడికి ఒక సందేశం చెప్పమని చెప్తుంది హనుమంతుడికి. ఆ మాటలు వినగానే రాముడు ఎలా స్పందించాడు అవేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ.